హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీధవల్. ఈరోజు అయితే మన దగ్గర KTM RC200లో సర్వీస్ రీసెట్ ఎట్లా అయ్యాలో చూద్దాము. మనం బైక్ ఆన్ చేయగానే మనకైతే ఇక్కడ ఇండికేట్ అవుతుంది సర్వీస్ రీసెట్ అని చెప్పేసి. తర్వాత దీన్ని రోడ్లోకి తెచ్చేసి మోడ్ బటన్ ప్రెస్ చేయగానే ఫ్యూయల్ రేంజ్ అని పడిందిగా. నెక్స్ట్ సెట్ బటన్ నొక్కగానే సర్వీస్ అని పడింది. దీన్ని ఒక 5 సెకండ్స్ పెడితే సర్వీస్ అయితే చేంజ్ అయిపోతుంది. $7,500 కిలోమీటర్కి అయితే వచ్చింది. కొత్త బైక్ అయితే 5,000 వస్తుంది. ఇది ఓల్డ్ 46 తిరిగింది కాబట్టి 7,500 అయితే వచ్చింది. మళ్ళీ 7,500 తర్వాతనైతే మనం చేంజ్ చేసుకోవాలి సర్వీస్ రీసెట్. ఇప్పుడైతే మనం సర్వీస్ రీసెట్ లాంటివి డిస్ప్లే మీద పడ్డప్పుడు చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ECU ఫెయిల్యూర్ లాంటివి, ఇంజన్ ECU అయితే ఏదైతే ఉంటుందో ఆ కోడ్ రన్నింగ్ జరుగుతా దానికి హెడేక్గా మారిపోతుంది. అందుకే ఇష్టం ఉన్న కోడ్లు అయితే డిస్ప్లే మీద చూపిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు సర్వీస్ రీసెట్ అయితే వేసుకోవాలి.